హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. మార్కెట్స్ చూస్తే మాత్రం లాస్ట్ నైట్ ఏదైతే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ బయాస్ తో క్లోజ్ అయిందో, లైక్ S&P 500 గానీ, నాస్డాక్ గానీ, డౌ జోన్స్ గానీ, సో దాన్ని బేసెస్ కొని మన మార్కెట్స్ SGX నిఫ్టీ చూస్తే మాత్రం ఒక పాజిటివ్ ఓపెనింగ్ తో మనకి ఓపెన్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ చూస్తే అరౌండ్ ఒక 54 పాయింట్స్ గ్యాప్ అప్ తో 25,873 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 110 పాయింట్స్ గ్యాప్ అప్ తో 61,660 దగ్గర ఓపెన్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఇవి ఫస్ట్ 5 మినిట్స్ లోనే మొత్తం అబ్జర్వ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇండియాలో ఏదో AI ఇంపాక్ట్ సబ్మిట్ జరుగుతుందో అది 5 డేస్ ది కాస్త దాన్ని ఇంకో రోజు పొడిగించారు. టోటల్ 6 డేస్ తో మనకి ఆ ఈవెంట్ జరగడం మనం గమనిస్తున్నాం. సో దీంతో మనకి IT కంపెనీస్ అన్ని అడాప్ట్ చేసుకుంటుందని చెప్పుకోవాలి. సో మార్కెట్స్ చూస్తే మాత్రం ఏదైతే నిన్నటి వరకు లాస్ట్ 3 డేస్ లో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ రావడం గమనించాం బోత్ ది ఇండిసెస్ లో. మండే చూస్తే ఒక హై క్రియేట్ చేసింది నిఫ్టీ 25,697, ట్యూస్డే రోజు ఒక హై చూస్తే మాత్రం 25,764 అండ్ థర్స్డే రోజు ఒక హై చూస్తే మాత్రం నిన్న 25,878. సో మనకి మార్కెట్స్ ఎవ్రీడే హయ్యర్ హై ఫార్మేషన్ రావడం ఉంది. సో దానికి ఒక తాత్కాలికంగా బ్రేక్ పడింది చెప్పుకోవాలి. మార్కెట్స్ ఈసారి కూడా 26,000 మార్క్ ని అంచనాల్ని బ్రేక్ చేసేసి నిఫ్టీ ఇంకా హైదర్ గా ఫర్దర్ మూవ్ గా వెళ్తుందని అనుకున్న తనహల్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం బోత్ ది ఇండిసెస్ లో. సో ఇలాంటి వస్తే హయ్యర్ లో గానీ డెఫినెట్ గా బుల్స్ అనేది అక్కడ హాల్ట్ అయిపోయి టోటల్ మార్కెట్ అంతా బేర్స్ గ్రిప్ లోకి వెళ్తుందని క్లియర్ గా మనకి ఇక్కడ ఇండికేషన్ ఇస్తున్నాం. లాస్ట్ 3 డేస్ లో ఏదైతే పెరిగిందో మార్కెట్, సో దాని టోటల్ గా అరౌండ్ 1.5% మనకి నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ఇండిసెస్ మనకి డ్రాగ్ అని చెప్పుకోవాలి. సో ఈ ఒక్క రోజు చూసుకుంటే మాత్రం అరౌండ్ 1.5% డౌన్ లో పడింది. సో ఎవ్రీ 15 మినిట్స్ క్యాండిల్ మనకి రెడ్ లో బేరిష్ లోనే ఫార్మేషన్ అయింది. బికాస్ ఆఫ్ ఇవన్నీ ఏంటంటే యుఎస్ ఇరాన్ ది దాడికి దిగుతున్నామన్న ఒక వార్తతోనే ఈ సడన్ గా ఇలాంటి ఫాల్స్ అని రావడం ఉంది. సో అదంతా ఇప్పుడు జరుగుతుందా లేదా అనేది డెఫినెట్ గా రేపు ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకు తెలిసే ఆస్కారం మనకు ఉంది. కాబట్టి మార్కెట్స్ టోటల్ గా మార్కెట్ బేర్ జిప్ లో వెళ్ళింది చెప్పుకోవాలి. సో మండే వరకు ఏదైతే పెరిగిందో సో దానంతా టోటల్ గా బేరిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో మన కమింగ్ డేస్ లో సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం స్వింగ్ లో అయితే ఉందో 25,372 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. 25,372 బ్రేక్ డౌన్ అవుతే మాత్రం డెఫినెట్ గా 200 DMA బార్ వాల్యూ అయితే ఉందో 25,233. సో అక్కడ మనకి మేజర్ గా ఉంటుంది. ఇన్ కేస్ దాని కిందికి వెళ్తే మాత్రం ప్రీవియస్ ఏదైతే మనకి బడ్జెట్ రోజు వచ్చిన లో ఉందో సో అది చూసే ఆస్కారం మనకు ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఇప్పుడైతే బై అండ్ డిప్ స్ట్రాటజీలో వెళ్ళకూడదు. డెఫినెట్ గా 1 or 2 డేస్ వెయిట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ లో మనకి ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ సైన్ నా అభిప్రాయం. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ నిఫ్టీకి చూస్తే మాత్రం మనకి 20 DMA బార్ వాల్యూ అయితే ఉందో 25,651. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో దాన్ని అధిగమిస్తే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది తర్వాత విషయం అని చెప్పుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సినారో. సో లాస్ట్ 3 డేస్ లో హైయర్ హై ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో ఏదైతే ఈ రోజు చూసామో సో దాదాపుగా లాస్ట్ 3 డేస్ లో ఏదైతే పెరిగిందో అరౌండ్ 1.5% గా బేరిష్ ఎంగిల్ఫింగ్ తో ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్ లో రావడం మనం గమనిస్తున్నాం. సో మనకి ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో బుల్స్ బాగా టైట్ అయిపోయారు, ఇంకా బేస్ మార్కెట్ ఉంటుందని చెప్పుకోవాలి. సో మనకి ఇంకా పుంజుకోవాలి, హైయర్ సైడ్ రావాలంటే ఈ రోజు వచ్చిన హై అయితే ఉందో సో దాన్ని అధిగమిస్తేనే బ్యాంక్ నిఫ్టీకి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో మనం అనుకున్నాం కదా గతంలో 61,768. సో అది బ్రేక్ అవుతుందో ఇంకా 100 పాయింట్స్ అబరేషన్ లోనే ఉన్నాం అనుకున్నాం. సో దాన్ని డిసప్పాయింట్ చేసి నియరెస్ట్ ద రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి మార్కెట్ ప్యూర్లీగా బేర్స్ గ్రిప్ లో వచ్చిందని చెప్పుకోవాలి. సో ఇందులో కూడా చూసుకుంటే మాత్రం మండే రోజు ఒక హై చూస్తే 61,011, ట్యూస్డే రోజు ఒక హై చూస్తే 61,241, వెనస్డే రోజు హై ఒకటి చూసుకుంటే 61,596. సో ఈ రోజు కూడా హై చూసుకుంటే 61,678. సో ఎవ్రీడే హైయర్ హై ఫార్మేషన్ అవుతున్న మార్కెట్స్ ఒక్కసారి సడన్ గా ఇలాంటి న్యూస్ తో మనకి మార్కెట్స్ అనేది టోటల్ గా బేర్స్ గ్రిప్ లో ఈ రోజు రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో దీంట్లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం మనకి 20 DMA బార్ వాల్యూ ఉంటుంది. దట్ వాజ్ అండ్ 60,345. సో షార్ట్ టర్మ్ గా బ్యాంక్ నిఫ్టీకి ఏదైనా రిస్కీ ట్రేడర్స్ ఉంటే మాత్రం అక్కడ ఒక బయింగ్ ఆపన్ తీసుకోవచ్చు. నిఫ్టీకి మాత్రం టోటల్ గా అవాయిడ్ చేయొచ్చు ట్రేడ్ నిఫ్టీలో ఇండెక్స్ లో. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం
ఒకటి మనకి 20 DMA బార్ దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ ఉంటుంది కాబట్టి రిస్క్ ట్రేడర్స్ ఏదైనా 200 పాయింట్స్ రిస్క్ అక్కడ నుంచి తీసుకుంటే మాత్రం హైయర్ సైడ్ కి వెళ్ళే ఆస్కారం, ఏదైనా బౌన్స్ వస్తే మాత్రం వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో దాన్ని ఒక రిస్క్ ట్రేడర్ కోసం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకొచ్చిన అభిప్రాయం. మండే వచ్చిన లో అయితే ఉందో 59,861, సో అదొక సెకండ్ సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 61,241, 61,678, సో ఇది రెసిస్టెన్స్ పాయింట్ గా ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఏ సెక్టార్స్ పెరిగాయి ఏంటిదని చూస్తే మాత్రం ఐటీ, ఫార్మా మినహా తప్పించి ప్రతి సెక్టార్ లో మన రెడ్ లోనే రావడం మనం గమనించాం. సో లైక్ దాంట్లో చూసుకుంటే మాత్రం మనకి మీడియా, కన్సూమర్ డ్యూరబిలిటీ, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్ లో అరౌండ్ 2% వరకు డ్రాగ్ అయిందని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఈ రోజు మనకి నియర్లీ 1% పడడం జరిగింది. నిన్నటి వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్, ఇంకా మార్కెట్స్ కి ఒక స్టెబిలిటీ వచ్చింది, ఇంకా నిఫ్టీ 26,000 మార్క్ ని మనం రీచ్ అవుతామన్న తనహలో ఉండే, సో దానికి బ్రేక్ పడిందని కూడా మనకి ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ లో కూడా కనిపిస్తుంది. ఐటీలో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ కోఫోర్జ్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఎంఫసిస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్స్, ఒరాకిల్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. ఫార్మా స్పేస్ లో చూసుకుంటే మాత్రం అరవిందో ఫార్మా, బయోకాన్, దివిస్, లుపిన్, జేబీ క్లీన్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఆల్కేమ్, సిప్లా, గ్రాన్యూల్స్, లారస్ ల్యాబ్, నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవ్వడం గమనిస్తుంది. లారస్ ల్యాబ్ చూస్తే మాత్రం రీసెంట్ గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది, సో ఇక్కడ ఒక సపోర్ట్ పాయింట్ తీసుకోవచ్చు. సో ఎవరైనా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం తీసుకుంటే మాత్రం ఈ స్టాక్ ను ఒక ఆపర్చునిటీ తీసుకోవడమే ఇట్స్ గుడ్ సైన్ నా అభిప్రాయం. బాగా లూజ్ అయిన సెక్టర్ చూసుకుంటే మాత్రం రియాలిటీ అండ్ మీడియా. రియాలిటీలో అరౌండ్ 2%, మీడియాలో చూస్తే అరౌండ్ 2%. మీడియాలో ఒక్క స్టాక్ కూడా మన లాభాలు ట్రేడ్ అవ్వట్లేదు. నష్టాల్లో చూసుకుంటే మాత్రం పీవీఆర్, ఐనాక్స్, డిష్ టీవీ, జీ ఎంటర్టైన్మెంట్, హాత్వే కేబుల్, నజారా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం అనంతరాజ్ ఒక్క స్టాక్ కే మనకి లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాలు చూసుకుంటే లోదా, డిఎల్ఎఫ్, రైమాండ్స్, శోభా, గోరోజీ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తాం. ఇంత మార్కెట్స్ లో కూడా మనకి ఆయిల్ ఇండియా లాంటి స్టాక్స్ మనకి పెరగడం గమనించాం. అరౌండ్ 5.5% ర్యాలీ చూడగలిగాం. 4th ఫిబ్రవరి రోజు ఈ స్టాక్ చూస్తే 524 దగ్గర ట్రేడ్ అవుతుండే, సో మనకి నిన్న 18th ఫిబ్రవరి వరకు స్టాక్ చూస్తే 446 రావడం మనకి, అక్కడ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ రావడం మనం గమనిస్తున్నాం. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఏదైనా డిప్ వస్తే మాత్రం 446 అండ్ 432 లెవెల్స్ వస్తే ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ పాయింట్ గా హైయర్ సైడ్ 524 అండ్ 560 అనేది రెసిస్టెన్స్ పాయింట్ గా ఉండే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తా ఉంది. ఆర్బిఎల్ బ్యాంక్ చూసుకుంటే మాత్రం రీసెంట్ గా ఆల్ టైమ్ హై ఒక 4 months తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది. ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే మాత్రం 331, ఈ రోజు ఒక 340 దాకా వెళ్ళడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ స్టాక్ ని రేపు మేబీ 332 అబో ఓపెన్ అవుతే మాత్రం ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. 318 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. 298 వరకు సప్లై డిమాండ్ జోన్ ఉండే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ 340 అండ్ 372 అనే పాయింట్స్ రెసిస్టెన్స్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు చూస్తే అరౌండ్ 2.23% ఈ స్టాక్ లో ర్యాలీ రావడం మనం గమనిస్తా ఉన్నాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఇండిసెస్ కొంచెం అప్రమత్తంగా ఉండడం ఇట్స్ ఎ గుడ్ సైన్. గ్లోబ్ నుంచి యుద్ధాలు ఉండే ఆస్కారం ఉంటుందని మనకి ప్రకటిస్తున్నారు కాబట్టి సో ఆ న్యూస్ మనకి కొద్దిగా అబ్జర్వ్ అయ్యే వరకు కొద్దిగా కాషియస్ గా ఉండడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.